ఆరు ఋతువుల్లో ఆది ఋతువు అందమైన ఋతువు వసంతం. తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరాలు 60. కాలచక్రంలో భాగంగా మనం భావించే ఒక సంవత్సరం వసంతంతో ప్రారంభమై శిశిరంతో అంతమవుతుంది. కూడిన నవ్యత, విశిష్టత కనిపిస్తాయి. ఈరోజు పండగ అని ఎవరో చెప్తే విని పండుగ చేసుకోవడం కాకుండా ప్రత్యేకంగా పండుగ వాతావరణాన్ని కళ్ళతో వీక్షించి ప్రకృతి సాక్షిగా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన తెలుగు వారికి ఉగాది నూతన సంవత్సరం కాకుండా తొలి పండుగగా కూడా చంద్రుడు ఒక నక్షత్రం మరొక నక్షత్రానికి చేసే సంచారాన్ని గుణించగా ఏర్పడినవే తెలుగు నెలలు. చైత్రం, వైశాఖం వంటి మాసాలు నక్షత్రాల పేరుతో వెలసినవే. ఖగోళ గణిత శాస్త్రాన్ని అనుసరించి గుణించిన చైత్రమాస ఆరంభమే ఈ ఉగాది. ప్రకృతి రీత్యా నేలలో ఇంత నీరు ఉన్నప్పుడే ఆ నేల నుంచి పుట్టిన మొక్క బలంగా పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం. వేసవిలో చెట్లన్నీ చక్కగా చిగురులు వేసి పచ్చని ఆకులతో ఉంటాయంటే కారణం ఎంత వేడిమినైనా తన లోనికి రాయనీయక తనలో నిమిత మొక్కలకు అందించేలా నేల ఓ విధమైన కొత్తదనాన్ని పొంది ఉండడమే. భయంకరమైన ఉష్ణోగ్రతతో సూర్యుడు నీళ్ల మీద ప్రతాపం చూపిస్తుంటే నీటి పై భాగం మాత్రం వెచ్చబడి లోపల చల్లగా ఉండటానికి కారణం నీటిలో ఓ కొత్తదనం ప్రవేశించడమే. అంతేకాదు రుచిలోనూ ఓ కొత్తదనం చేరుతుంది. ఇక పగలంతా చెప్పలేనంత వేడిమి గల ఆ పగటి భాగం అలా కనుమరుగైపోయి కొద్దిగా చీకటి పడగానే మెల్లగా చలి ప్రారంభం కావడానికి గల కారణం వేడిమిలో కూడా ఓ కొత్తదనం ప్రవేశించడమే. వేసవి మొత్తంలో తీవ్రమైన వేడిని మనకు రుచి చూపించేది రోహిణి కార్తెలోనే. కాబట్టి రాబోయే వర్ష ఋతువు కోసం నీటిని పీల్చి మేఘ రూపంగా నిల్వ చేయగలిగిన శక్తి ఈ కాలపు కిరణాలకే ఉంటుంది. పగలంతా వేడి గాలితో చెవి గూపల్ని కాలిపోయేలా చేసే వాయువు కాస్త సాయంత్రం అయ్యేసరికి చల్లని పిల్లగాలిగా మారిపోవడానికి కారణం వాయువులో కొత్తదనం ప్రవేశించడమే. ఎంతో నీటిని మేఘంగా నిలువ చేసి ఎంత గాలి వీచినా వర్షించకుండా జాగ్రత్త చేస్తూ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ పిడుగును సృష్టి చేసి భూమి మీద పడకుండా జాగ్రత్త వహిస్తూ ఆకాశం మనకు రక్షిస్తుండే కారణం ఆకాశంలో కొత్తదనం ప్రవేశించడం. సంవత్సరంలో ఉండే 2 ఆయునుల్లో మొదటిది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణంలో ఉండే 3 ఋతువుల్లో మొదటిది వసంత ఋతువు. జిహ్వాకు రుచి పూర్తెకు బుద్ధి అనే సామెత ఇలాంటి వారిని ఉద్దేశించి చెప్పిందే కావచ్చు. ఇలా ఏ రుచిని ఆ రుచిని తినే వాళ్ళని చూడగలడం తప్ప తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు గల రుచులన్నింటినీ కలిపి ఒకటిగా చేసుకొని తినడం అనేది కేవలం సంవత్సరానికి ఒకటేసారి కనిపిస్తుంది. ఇది కొత్తదనమే. కొత్తగా వచ్చిన చెరుకుగడ ముక్క తీపిని అప్పుడే తీసిన చింతపండు పులుపుతో కలిపి కొత్తగా పండిన మిరియపు గింజను పొడి చేసి ఆ కారాన్ని జత చేసి కొత్తగా కాసిన మామిడి ముక్క చిరువగిని తగిలించి అప్పుడే పంట పండిన సముద్రపు ఉప్పు రాతిని చేర్చి కొత్తగా పూసిన వేప పువ్వు చేదుతో పచ్చడిని చేసి సంవత్సరాది ఉగాది పచ్చడి చేస్తారు. సంవత్సరాది రోజున కొత్త పచ్చడి తినడంలో ఎంతో కొత్తదనం ఉంటుంది. సరదాకి కూడా ఈ పచ్చడిని ఎప్పుడు చేయరు కాబట్టి ఆ పచ్చడి కొత్తదనం ఎప్పుడూ కొత్తే. చెట్లన్నీ కొత్త కొత్త చిగుళ్ళు ఆకులతో రూపంలో రంగురంగుతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంత గాలిలోనూ చెట్టు ఆకుల నీడను కూర్చించి అలుసు సొలుపు లేకుండా కోయిల చక్కని గొంతు కొత్తగా కూయడం, సంవత్సరాది పిమ్మట దాదాపుగా వినపడకుండా పోవడం కూడా కొత్తల్లో కొత్తదనమే. అలాగే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, భాషా సంఘాలు కూడా కనిక సమ్మేళనాలు నిర్వహించి కవులను సన్మానిస్తారు. ఇటువంటి కార్యక్రమం ఏ పర్వదినాల్లోనూ కనిపించదు కాబట్టి ఇది కొత్తదనమే. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పరీక్షించడం ఉసిరి, తులసి అనే ఔషధ మొక్కలు తమతో కొత్త ఔషధికులను నింపుకొని ఈ కొత్తదనంలో మేము కూడా భాగస్వామ్యమని చాటుకుంటాయి. తమ తల్లిదండ్రుల పేరిట లేదా బంధువుల పేరిట రహదారుల వెంబడి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా కొత్తదనంలో భాగమే. ఏ కాలంలో ఏ కాయ, ఏ పండు, ఏ ధాన్యం దొరుకుతుందో గమనించి దాన్ని ప్రజలు తినేలా చేసి ఆకలి తీర్చి అలా తిన్నందువల్ల వచ్చే ఇబ్బందులను నివారించేందుకు కావలసిన విరుగుడు వస్తువులను కూడా అదే కాలంలో సృష్టించి మనకు ఇవ్వడం అనేది ప్రకృతి మాత మనకు ప్రసాదించిన వరం.
పనస తొనలను నూనె విరుగుడైతే ఈ చైత్రంలో విరిగిగా దొరికే తాటి ముంజలకి విరుగుడు మామిడి. ఈ మామిడి పండ్లకి విరుగుడు మజ్జిగ. అంటే పై వాటిని తిన్నందువలన కలగబోయే ఇబ్బందులకు ముందుగానే విరుగుడుగా పనిచేస్తాయన్నమాట. ఈ ఉగాది పచ్చడిలో పులుపునిచ్చే కొత్త చింతపండు కఫవాలితాన్ని పోగొడుతుంది. క్షారాన్ని కలిగించే మిరియపు పొడి శరీరంలో నిక్రిముల్ని నాశనం చేయడమే కాకుండా శ్లేష్మ రోగాలని దగ్గరకు రానియదు. చిరువగరు పుట్టించే మామిడి ముక్క లాలాజనాన్ని ఊరించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఉప్పు ఎముకలను బలపరుస్తుంది. చేదు కలిగిన వేప పువ్వు చేసే లాభాలన్నీ ఎన్నో చెప్పినా ఏదో ఒకటి మరిగి చెట్టే అంత గొప్పది వేప పువ్వు. వేప చెట్టం గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. వేప చిగురు కడుపులోని నులి పురుగుల్ని చంపేస్తుంది. ఈ విధంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించడం ఆరోగ్యప్రదం. అలాగే జీవితంలో కూడా మంచి చెడులు కష్ట సుఖాలు అన్నీ కలగలిసి షడ్రుచుల మాదిరిగా ఉంటాయని భావించడం పరిపాటి. ఈ ఉగాది రోజున పాటించే విధుల్లో మరో ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణం. నూతన సంవత్సరంలో సంభవించకపోయే శుభాకాంక్షలను తెలుసుకోవడం. పంచాంగ పఠనాన్ని శ్రద్ధతో వింటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 సమ్మేళనమే పంచాంగం. కాలమానానికి పంచ ప్రాణాలైన ఈ 5 గురించి తెలుసుకుంటే సంపద, ఆయుర్ వృద్ధి, పాపనాశనం, కార్యసిద్ధి, రోగ నివారణ జరుగుతాయని, ఏడాది ఫలాల సారాన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అనుకున్న పనులు సక్రమంగా జరిగి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ ఉగాది పండుగను మన దేశంలోని వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో జరుపుకుంటారు. మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడవ అంటారు. మధ్యప్రదేశ్, బీహార్ ప్రజలకు కూడా ఈ ఉగాది పెద్ద పండుగ. ఎవరైనా తమ జీవితంలో తప్పులు చేస్తే వారిని సమాజం నుంచి వెలివేసే ఆచారం వీరికి ఉంది. ఈ ఉగాది రోజున అలాంటి వారి తప్పుల్ని సరిదిద్ది నిందితుల్ని క్షమించేసి తమలో కలుపుకోవడం ఆనవాయితీ. జమ్మూ కాశ్మీర్లో భాగమైన లడఖ్లో ఉగాది పండుగను లోసర్ అని పిలుస్తారు. లో అంటే సంవత్సరం అని, సర అంటే కొత్త అని అర్థం. ఉగాది పచ్చడి లాగానే మన జీవితంలో కూడా మంచి చెడులు కష్ట సుఖాలు కలగలిసి ఉంటాయని, ఈ రోజున మంచి చేస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందనే భావన ఏర్పరచుకొని సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి గుమ్మాలకు తోరణాలు అలంకరించుకొని కొత్త కుండలో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ముంజేతికి కంకణాలు ధరించి ఇష్ట దేవతారాధన జరుపుకొని మనసా వాచ శ్రద్ధ ధర్మలతో ఉగాది ఉషోదయాన్ని ఆహ్వానిద్దాం. బులెటిన్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనం. రుచికరమైన ఉగాది పచ్చడి. ఈ పచ్చడి కేవలం ఈ పండుగ స్పెషల్ వంటకమే కాదు. ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయని మీకు తెలుసా? అవును, ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు, ఈ ఉగాది పచ్చడి అనేది మన జీవిత సారాంశం తెలిపే ఒక సూచిక లాంటిది. మరి ఇందులో వేసే ఒక్కో పదార్థం ఎలాంటి భావాలను సూచిస్తుందో తెలుసుకుందాం.